హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు రెసిపీ వచ్చి మష్రూమ్స్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ముద్దు కూరలాగా ఉంటుందండి. ఇది చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో తిన్నట్టు చాలా టేస్టీగా ఉంటుందండి. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ ఫ్రై కోసం నేను 200 గ్రామ్స్ మష్రూమ్స్ని తీసుకున్నానండి. వాటర్లో వేసుకుని 2-3 టైమ్స్ నీట్గా కడగాలి. ఇలా ఒక్కొక్కటి తీసుకుని ఇలా రుద్దుతూ కడగాలండి. అన్ని మష్రూమ్స్ని క్లీన్ చేసిన తర్వాత బాయిల్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని సరిపడా వాటర్ వేసుకుని అందులో ఉప్పు, పసుపు వేసుకుని వాటర్ వేడిగా అయిన తర్వాత మష్రూమ్స్ని వేసి ఒక పొంగు వచ్చిన తర్వాత వేరే బౌల్లో తీసుకుని చల్లారనివ్వండి. మష్రూమ్స్ చల్లారిన తర్వాత ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. వీటిని ఇలా సన్నగా చాప్ చేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకొని అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని మూత పెట్టి సాఫ్ట్గా అయ్యే వరకు ఉల్లిపాయల్ని మగ్గించండి. ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసిన మష్రూమ్స్ని వేసుకుని ఒకసారి కలుపుకుని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి చక్కగా ఫ్రై చేయండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. తరువాత కొత్తిమీర వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటూనేనండి. చూసారు కదండి, చాలా సింపుల్గా మష్రూమ్ ఫ్రై రెడీ. ఇది అన్నం చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.